నమస్తే, వెల్కమ్ టు పిఎన్ఎస్ న్యూస్. కరీంనగర్లో ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసిన రాణా ప్రతాప్ గౌడ్ ఇండియా నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గట్టు రాణా ప్రతాప్ గౌడ్ నామినేషన్ వేయడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ జనరల్ సెక్రటరీ పవిత్ర మరియు కోడూరి శ్రీనివాస్, శివకుమార్, శరత్, కత్తి రమేష్, ఆనంద్, సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సోషలిస్ట్ పార్టీ ఇండియా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను దీవించి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలను కోరారు. రాణా ప్రతాప్ గౌడ్ సోషలిస్ట్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం ఈ కరీంనగర్ను అభివృద్ధి బాటలో నడిపించడానికి యువతగా ఈరోజు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల మద్దతును కూడగట్టుకొని ప్రజలకు చేరువయ్యి వారి యొక్క ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఈ కరీంనగర్లో గెలవబోతా ఉన్నాం. సోషలిస్ట్ పార్టీ ఇండియాగా ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఈ ప్రజా సమస్యలపై కొట్లాడడానికి అది రోడ్ల మీదనైనా అది పార్లమెంట్లనైనా ఈ ప్రజా సమస్యల కోసం ఎంతకైనా కొట్లాడడానికి సోషలిస్ట్ పార్టీ ఇండియాగా మేము ముందుకు రాబోతా ఉన్నాము. కాబట్టి ప్రజలంతా కూడా సోషలిస్ట్ పార్టీ ఇండియా రాణా ప్రతాప్ గౌడ్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కరీంనగర్కు ఇంతకుముందు 2004లో పార్లమెంటేరియన్ గా గెలిచినటువంటి వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం కోసమై పోరాటం చేసిన అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆ రోజు పోరాటం చేసిరు. మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొస్తానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమన్నా కనీసం ఒక ఇటుక పేలనన్నా అక్కడ వేర్చినటువంటి ఘనత నీకున్నదా? 10 ఏళ్ళు సైలెంట్ గానే ఉండవు. తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కోసం ఏ రోజన్నా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి పాపాన పోలే. అదేవిధంగా మొన్న బండి సంజయ్ గెలిచిండు. బండి సంజయ్ గెలిచి ఏం చేసిండు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వారాల పేర్లు చెప్తాడు, చెప్పులు మోస్తాడు. పార్లమెంట్లో ఉండేందుకే సపరేట్గా పోయి వార్డు నెంబర్ దానికో దీనికో చేసుకుంటూ అయిపోతుంది. వారాల పేర్లు చెప్పడానికి జ్యోతిష్య మందిరమో లేకపోతే జ్యోతిష శాస్త్రమో ఏదో చదువుకొని ఆడ సినిక జోషి చెప్పుకుంటూ అయిపోతుంది. దానికి వారాల పేర్లు చెప్పడానికి పార్లమెంట్లో పోవడేందుక? ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచించండి. చదువుకున్న యువతను ఆదరించండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం మేము పార్లమెంట్ లో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. భవిష్యత్తు రోజులలో ఈ బీజేపీ పార్టీ అబ్కి బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటుంది కదా. నరేంద్ర మోడీ, मैं आपको चैलेंज करना चाहता हूँ. फिर एक बार मोदी सरकार नहीं है, फिर एक बार करण थापर को 1 घंटा इंटरव्यू दीजिए. आप 400 पार हो जाएगी या 70 पार हो जाएगी. अब सब दुनिया को पता चल जाएगा. मैं ये सवाल करता हूँ. ये सवाल स्वीकार कीजिए. इसको समाधान भी, इसके आंसर भी दीजिए.